హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈరోజు మన క్లాస్లో ఇంట్రడక్షన్ టు జావా లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. మన ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే అసైన్మెంట్స్ 3 days మనం ప్రాక్టీస్ చేసాం. అలాగే అసైన్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఏమి చూడకపోతే కనుక నా ప్రీవియస్ క్లాస్లోకి వెళ్ళి చూడండి, లేదంటే కనుక నా డిస్క్రిప్షన్లో మీకు Day 1, Day 2, Day 3 యొక్క అసైన్మెంట్స్ అండ్ అలాగే ఎగ్జాంపుల్స్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈరోజు మనం ఏంటంటే మన న్యూ క్లాసు జావా లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. ఇదేనండి, మీరు ఎండ్ టు ఎండ్ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైద్ది. ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అలా ఎందుకు యూజ్ చేస్తాము, వాటి వల్ల యూజ్ ఏంటి అని చెప్పని మీకు పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన క్లాస్కి వచ్చేప్పటికి ఇంట్రడక్షన్ టు జావా అండి. ఇంట్రడక్షన్ టు జావా లూపింగ్ స్టేట్మెంట్స్. అసలు లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం అని క్లారిటీగా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామండి. ప్రీవియస్ క్లాస్లోకి వచ్చేప్పటికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూసాం కదా. కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, బేస్డ్ ఆన్ వన్ కండిషన్. అంటే కండిషన్ చెక్ చేయడానికి బేస్డ్ ఆన్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాం. ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తాం అంటే మ్యాక్సిమం 1 స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాం కదా, ప్రింటింగ్ 1 స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనకేంటంటే సింగిల్ స్టేట్మెంట్ కాకుండా సింగిల్ స్టేట్మెంట్ అంటే ఈ ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ని మనం మల్టిపుల్ టైమ్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసేపటికి నేనేం చేస్తున్నా అంటే నా ఛానల్లో ఎంకే వెబ్ టెక్నాలజీస్, ఈ ఎంకే వెబ్ టెక్నాలజీస్ అనే దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక 10 times నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఇదివరకు స్టేట్మెంట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏం చేసా, కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నప్పుడు ఏం చేసాము, ఒక స్టేట్మెంట్ని మనం ప్రింట్ అవుట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏం చెప్పాను మీకు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్ రాసి దీంట్లో మనం ఏదైతే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనం ప్రింట్ చేసేవాళ్ళం అన్నమాట. అర్థమవుతుందా? ఇట్లా మనం ప్రింట్ చేసేవాళ్ళం. ఇట్లా ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ అర్థమవుతుందా, ఓన్లీ సింగిల్ ప్రింట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. కానీ నాకు అలా కాదు, నాకు కంపల్సరీ నేను ఒక 10 times ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అట్లా అని చెప్పి ఇదే స్టేట్మెంట్ని నేను 10 times కాపీ పేస్ట్ చేసి ప్రింట్ చేశాను అనుకోండి, నా కోడ్ చూస్తాకే ఎలా ఉంటుందండి, మొత్తం ఓన్లీ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. మీకు దాని మీద లాజిక్ అర్థం కాదు, చూస్తా కూడా అంత ఇంప్రెషన్ ఏమి ఉండదు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని ఒక 10 times నేను 10 స్టేట్మెంట్స్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందండి, ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ సి అదే కంట్రోల్ వి అట్లా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, చూస్తాకే అంత ఇదిగా ఉంది, మనకు అంత క్లారిటీగా బాగాలేదు కదా చూడటానికి. అదే సింగిల్ స్టేట్మెంట్గా రాసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం ప్రింట్ చేయాలి అంటే కనుక ఆ టైంలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి యూజ్ చేస్తామండి. లూపింగ్ అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, లూపింగ్ స్టేట్మెంట్స్ మనం ఎందుకు వాడతాము, మోర్ దెన్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలంటే నీకు ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ నీకు ప్రింట్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 వరకు ప్రింట్ చేయాలి, అంటే 20 వరకు, లేదా 100 వరకు, 1000 వరకు, అట్లా మీకు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలన్నా సరే మీకు అన్నిసార్లు ప్రింట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేదే మన లూప్స్ అండి. అర్థమైంది మీకు లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటో? దీని యొక్క అబ్రివేషన్ మీకు చెప్తాను చూడండి. లూప్ ఈజ్ ఏ కంట్రోల్ స్ట్రక్చర్ that allows us to execute a block of code multiple times.
అంటే ఒక లూప్ అనేది మనకి ఏం చేస్తుంది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 to 10 వరకు ఇప్పుడు సేమ్ ఇది దీనే స్టేట్మెంట్, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడే కదండి. ఇప్పుడు నేను రాసానంటే కనుక కండిషన్ రాసి నేను ప్రింట్ అవుట్ చేస్తుంటే ఇట్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది క్లారిటీగా అర్థం కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇక్కడ ఈ నెంబర్ ఇఫ్ ఎల్స్ ఉంది. ఇఫ్ ఎల్స్ ని ఒక కండిషన్ ప్రొవైడ్ చేస్తామండి. ఇట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, మన లాజిక్ రాసి మనం స్టేట్మెంట్ రాసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు ప్రింట్ చేస్తున్నాం? మాక్సిమం 1 టైం మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. కానీ నాకు ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్కి ఏంటి, మల్టిపుల్ టైం అంటే 10 టైమ్స్ నేను దాన్ని ప్రింట్ చేయాలి. 10 టైమ్స్ దాన్ని ప్రింట్ చేయాలంటే ఒక లూప్ అనేది కావాలి, అవునా కదా? 10 టైమ్స్ మనం ప్రింట్ చేయాలంటే ఒక లూప్ అనేది కాదు. లూప్ అంటే ఇన్ఫినైట్ లూప్ లాగా, ఇన్ఫినైట్ టైమ్స్ మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనుకుంటే అన్నిసార్లు, బేస్డ్ ఆన్ అవర్ కండిషన్. అంటే ఇప్పుడు నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలని చెప్పిస్తే 10 టైమ్స్ మాత్రమే ప్రింట్ అయ్యింది. 100 టైమ్స్ ఇస్తే 100 టైమ్స్ ప్రింట్ అయ్యింది. దాన్ని దాన్ని మైండ్లో పెట్టుకొని మనకు లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట జావా వాళ్ళు. ఓకేనండి, ఇదేంటంటే అబ్రివేషన్ టైప్ అనమాట. చూసుకోండి, లూపింగ్ ఈజ్ ఏ కంట్రోల్ స్ట్రక్చర్ దట్ అలౌస్ అస్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాకి మనం లూప్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనండి, ఇది దీని యొక్క అబ్రివేషన్. అండ్ అలాగే అసలు లూప్స్ అలా ఎలా యూజ్ చేస్తాం, అసలు కండిషన్ అదే ఎలా రాస్తాం అనేది అంటే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ మామూలుగా స్మాల్ ఇంట్రడక్షన్ పర్లాగా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, కండిషన్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక కీవర్డ్ యూజ్ చేసి దాని లోపల ఒక కండిషన్ రాసి అప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని దాని లోపల స్టేట్మెంట్ కానీ లాజిక్ కానీ మనం పర్ఫామ్ చేస్తున్నాం. సేమ్ ఇలాగే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఒక వాల్యూ అనేది ఇన్స్టలేట్ చేయాలి, అవునా కదా? ఇప్పుడు ఒక నెంబర్ ఇవనా కాదా అని మనకి చెక్ చేయాలంటే ఒక నెంబర్ కంపల్సరీ ఇన్స్టలేట్ చేసుకుంటున్నాం కదా. ఇంటూ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 అనో 50 అనో సంథింగ్ ఏదో ఒకటి. అప్పుడు ఇన్స్టలేట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూపింగ్ స్టేట్మెంట్స్ వాడినా కండిషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నా సరే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇన్స్టలేట్ చేస్తున్నాం. ఇన్స్టలైజేషన్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా చెక్ చేయాలన్నా లేదంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా సరే మనకేంటి ఫస్ట్ ఒక నెంబర్ అనేది ఒక వాల్యూ అనేది మనకు కన్ఫర్మ్గా కావాలి. ఆ కన్ఫర్మ్ కావాలనే దాన్ని ఇన్షియలైజేషన్ అంటాం అనమాట. అంటే డిక్లేర్ చేసుకోవడం అనమాట ఒక నెంబర్ అనేది. ఈ ఇన్షియలైజేషన్ చేసిన తర్వాత మనం ఏం పెర్ఫామ్ చేయాలి, కండిషన్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ 10 అనేది ఒక ఈవెనా కాదా అని చెక్ చేయాలంటే ఒక కండిషన్ కంపల్సరీ రాయాలి. సో దానికి రాసేదే కండిషన్ అని చెప్పి అంటాం, ఓకేనా? కండిషన్ తర్వాత ఏంటంటే కండిషన్ చెక్ చేసిన తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట ప్రోగ్రామ్. మనం ఎప్పుడైతే స్టార్ట్ బటన్ రన్ బటన్ నొక్కుతామో రన్ బటన్ నొక్కినాక మన కండిషన్ అనేది చెక్ చేస్తుంది. దేని మీద చెక్ చేస్తే మనం ఏదైతే ఇన్షియలైజేషన్ చేసే చూడండి వాల్యూ దాని మీద మన కండిషన్ పర్ఫామ్ అయింది. కండిషన్ పర్ఫామ్ అయినాక మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే రన్ అవుతుంది. రన్ అయినాక మనకి ఏంటి, స్టేట్మెంట్ అనేది పాస్ అవుతుంది, ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింటింగ్ స్టేట్మెంట్కి వచ్చేసి మనకి అది ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ బ్లాక్ లో ఉన్న కండిషన్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఏదైతే సింగిల్ టైం మన స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇప్పుడు అదే స్టేట్మెంట్ ని మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. మనం ఏదైతే ఒక వాల్యూని ఇచ్చి దాన్ని ఇన్నిసార్లు ప్రింట్ చేయాలి అని చెప్తున్నామో ఆ స్టేట్మెంట్ మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇప్పుడు 10 టైమ్స్ ప్రింట్ చేస్తున్నా, 10 టైమ్స్ అనేది ఎక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది, మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యేది 1 to 10 వరకు. అంటే 1 అనే వాల్యూ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎంతవరకు ఇంక్రిమెంట్ చేయాలి, +1 ఇంక్రిమెంట్ చేయాలి. +1 ఇంక్రిమెంట్ చేయాలి. ఒకవేళ లేదు నేను డిక్రిమెంట్ చేస్తున్నాను అనుకోండి, డిక్రిమెంట్ -1. ఓకేనండి, డిక్రిమెంట్ -1. ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మనం ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేస్తామండి. సేమ్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి, అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి, దాని తర్వాత కండిషన్ అనేది రాసుకోవాలి, దాని తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఇంక్రిమెంట్ చేస్తున్నామా డిక్రిమెంట్ చేస్తున్నామా చెక్ చేసుకొని ఫర్దర్ మనకి స్టేట్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ప్రింట్ అవుట్ చేస్తుంది అనమాట. అర్థమైందా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మనకి ఏంటంటే ఇనిషియలైజేషన్ వచ్చేటప్పటికి మన స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది లూపింగ్ అండి. మనం ఏదైనా ఒక లూప్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మనం ఇనిషియలైజేషన్ చేయాలి, దాన్ని స్టార్టింగ్ పాయింట్ అంటాం అనమాట. కండిషన్ అంటే ఏంటి, మనం ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒక కండిషన్ని మనం చెక్ చేస్తున్నాం.
మరి ఇదివరకు కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్లో ఇఫ్ ఎల్స్లో మనం ఎట్లా రాస్తాం కండిషన్స్ అనేది చెక్ చేయడానికి సేమ్ అలాగే కండిషన్స్ అనేది రాస్తాం అనమాట. దాని తర్వాత ఎగ్జిక్యూట్ అనేది మనకి అది ట్రూ అవుతుంది అనుకోండి, ట్రూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏంటి లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ, అంటే దాన్ని +1తో ఇంక్రీజ్ చేస్తున్నామా లేదంటే -1తో డిక్రీజ్ చేస్తున్నామా అని చెప్పి మనం చెక్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది మనకి ఏంటంటే ఇనిషియలైజేషన్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ప్రాసెస్ అనమాట. ఇది ఆ లూపింగ్ స్టేట్మెంట్లో ప్రాసెస్ ఎలా రన్ అయ్యిద్ది అని చెప్పేది ఈ స్టేట్మెంట్ అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, ఎగ్జిక్యూటివ్, దాని తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఓకేనండి, ఇది మీకు అర్థమైంది అనుకున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే కొంచెం క్లారిటీగా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ లూప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ లూప్స్. ఈ టైప్స్ ఆఫ్ లూప్స్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మొత్తం 4 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఓకే అండి, మీకు అర్థంగా అవుతాక రాస్తున్నాను ఇది. ఓకేనండి, దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అండి. 4 టైప్స్ ఉన్నాయి మొత్తం. కానీ ప్రస్తుతం మనం ఏంటంటే ఓన్లీ 3 టైప్స్ మాత్రమే చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసేపటికి వైల్ లూప్ అండి. సెకండ్ వచ్చేసేపటికి డూ వైల్ లూప్. డూ వైల్ రెండో ఒకటి అంటే డూ వైల్ లూప్ అంటే ఇదే వైల్ లూప్. ఫస్ట్ వచ్చేసేపటికి సెకండ్ వచ్చేసేపటికి డూ వైల్ లూప్. ఓకేనా, మన థర్డ్కి వచ్చేసేపటికి ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ అండ్ మామూలుగా ఫోర్త్ వన్ వచ్చేసేపటికి ఫర్ ఈచ్. ఈ ఫర్ ఈచ్ అనేది మీకు ఇప్పుడు ఉన్న లూపింగ్ స్టేట్మెంట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా రేపు ఫర్దర్ మనం ఎప్పుడైతే ఎరైస్ కలెక్షన్స్ టాపిక్స్లోకి వెళ్తామో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఫర్ ఈచ్ అనే టాపిక్ మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా అప్పుడు మీకు చెప్పాను అనుకోండి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీగా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ క్లాసెస్ వరకు ఓన్లీ వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ అలాగే ఫర్ లూప్ ఈ మూడింటికి మాత్రమే మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, ఎప్పటి వరకు మనకి ఎరే కాన్సెప్ట్ వచ్చే వరకు, కలెక్షన్స్ కాన్సెప్ట్ వచ్చే వరకు ఫర్ ఈచ్ టాపిక్ నుండి సైజ్ చేద్దాం కొంచెం ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంకా బెటర్ క్లారిటీగా మీకు అప్పుడు అర్థమైంది అలా ఫర్ ఈచ్ ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పాను. ఓకేనండి, ఇప్పుడు ఏం చేద్దామంటే దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసప్పటికి మనకి ఏముంది, వైల్ లూప్ యొక్క సింటాక్స్. వైల్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా రాయాలి, మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏమేం చేసామండి, ఇది మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంది కదా, ఈ ఇఫ్ రాసినప్పుడు, ఇఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు మనం ఏం చేసాము, ఫస్ట్ ఇఫ్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసాం. సో అట్లాగే మనం ఏదైతే ఒక లూప్ రాయాలన్నా ఏమన్నా కండిషన్ రాయాలన్నా మనం ఏంటంటే ఫస్ట్ అనేది కీవర్డ్తో మనం డిఫైన్ చేసుకోవాలి. వైల్ అని చెప్పి ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని దాన్ని ఏం చేస్తామంటే లోపల కండిషన్ అని చెప్పి రాస్తాం. కండిషన్, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అనమాట. ఇప్పుడు దీని లోపలికి వచ్చేసేపటికి మనం ఏంటి స్టేట్మెంట్స్ రాసుకుంటాం. స్టేట్మెంట్స్ కానీ లేదంటే కనుక లాజిక్స్ కానీ ఏదైనా రాసుకుంటాం అనమాట. ఇది మీకు ఇంచుమించు చూస్తే కనుక మీకు ఇందాక చూపించాను చూడండి, ఇఫ్ సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది మీకు. కానీ ఇక్కడ కీవర్డ్ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇఫ్ ప్లేస్లో మనకు వైల్ స్టేట్మెంట్ అని చెప్పి మనం రాస్తాం. ఓకేనండి, ఇది మన వైల్ యొక్క సింటాక్స్. ఇంకోటి ఏంటిది మనకు నెక్స్ట్ వచ్చేసప్పటికి డూ వైల్. సెకండ్ ఏంటంటే డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డూ అని చెప్పి రాస్తాం అనమాట. డూ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని లోపల మనం స్టేట్మెంట్స్ రాస్తాం. దాని తర్వాత బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ వైల్ అని చెప్పి బ్రాకెట్స్ ఓపెన్ చేసి కండిషన్, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్, సెమికోలన్. ఇది డూ వైల్ యొక్క మనకి సింటాక్స్.
మీకు ఒక్కొక్కటి సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ముందు ఫస్ట్ ప్రజెంట్ అంటే సింటాక్స్ చూడండి. ఓకేనా? ఇది డూ వైల్ యొక్క సింటాక్స్ అనమాట. థర్డ్ ఏముందండి మనకి? థర్డ్ వన్ వచ్చేసేపాటికి ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటండి? ఫస్ట్ ఏదైనా చెప్పాను, కీవర్డ్ డిక్లేర్ చేయాలి ఫర్, దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఎలా ఇదివరకు ఈ సింటాక్స్ ఎలా రాసాం? ఫస్ట్ కండిషన్ రాసాం, దాని లోపల స్టేట్మెంట్స్. ఫర్ లూప్ వచ్చేసప్పటికి మనకు అలా ఉండదండి. ఫర్ లూప్ వచ్చేసప్పటికి కంపల్సరీ ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఇనిషియలైజేషన్ ఫస్ట్ది. దాంట్లో ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే సెమీకోలన్ పెట్టి, సెమీకోలన్ తర్వాత మనం కండిషన్ రాయాలి. కండిషన్ మళ్ళీ సెమీకోలన్ పెట్టి, ఇప్పుడు మనం దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నామా లేదంటే డిక్రిమెంట్ చేస్తున్నామా? ఇంక్రిమెంట్ చేస్తున్నామా లేదంటే డిక్రిమెంట్ చేస్తున్నామా అని చెప్పి ఈ స్టేట్మెంట్ రాసి, దాని తర్వాత మనకి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి లోపల మనం స్టేట్మెంట్స్ రాస్తాం. దాని లోపల మనం స్టేట్మెంట్స్ రాసి దాని లాస్ట్ మనం క్లోజ్ చేస్తాం అనమాట. ఇది ఫర్ యొక్క సింటాక్స్, ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్, దాని తర్వాత కండిషన్ చెక్ చేసి, దాని తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఇంక్రిమెంట్ చేస్తున్నామో డిక్రిమెంట్ చేస్తున్నామో చెక్ చేసుకొని, అప్పుడు మనం ఫర్దర్ స్టేట్మెంట్ అనేది ఇంకా ప్రింట్ అవుతూనే ఉంటాయి అనమాట. కండిషన్ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం చెక్ కండిషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అసలు చూద్దాము. ఏం చూద్దామంటే వీటి యొక్క డెఫినేషన్స్ చూద్దామండి. ఇప్పుడు వైల్ లూప్ ఉంది కదా, ఈ వైల్ లూప్ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాము, అది వైల్ లూప్ వల్ల యూజ్ ఏంటి, దాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి మీకు చూద్దామండి. వైల్ లూప్ అనేది మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము చెప్పాలంటే, నార్మల్ మీకు అండర్స్టాండింగ్ విధంగా చెప్తున్నానండి. ఎప్పుడైతే మనకి పర్టికులర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకు తెలియదో, అంటే ఒక స్టేట్మెంట్ అనేది ఇన్నిసార్లు మాత్రం ప్రింట్ చేయాలి అని నాకు తెలియనప్పుడు వైల్ లూప్కి వెళ్తామండి. దాని సింటాక్స్ అంటే when we don't know the number of iterations, then go for వైల్ లూప్. అంటే దీని యొక్క స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైతే మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ని పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ప్రింట్ చేయటం నాకు తెలియదు అనుకున్నప్పుడు మనం వైల్ లూప్కి వెళ్ళాలి. ఓకేనా? ఈ వైల్ లూప్ యొక్క సింటాక్సే ఇదండి. వైల్ అని చెప్పి రాసి కండిషన్ అండ్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తాం. ఓకేనండి? ఇప్పుడు సెకండ్ వచ్చేసేపటికి ఏంటిది? డూ వైల్ లూప్ ఎప్పుడు వెళ్తాం? ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది అది ట్రూ, అది ఐ మీన్ కండిషన్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే, నాకు సింగిల్ టైం ఒక్కసారైనా నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్న టైంలో మనం డూ వైల్ లూప్కి వెళ్తాం. ఓకేనండి? డూ వైల్ లూప్కి ఎప్పుడు వెళ్తామండి? ఏదైనా ఒక్కసారి నా స్టేట్మెంట్ అంటే అది ఫాల్స్ అయినా ట్రూ అయినా పర్లేదు, నాకు ఒక్కసారి అనేది స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్న సిచ్యువేషన్స్లో మనం ఒక డూ వైల్ లూప్కి చూస్ చేసుకుంటాం. ఓకేనండి? దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే డూ వైల్ లూప్ ఈజ్ సిమిలర్ టు వైల్. అంటే రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. కానీ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, బట్ ది మెయిన్ డిఫరెన్స్ ఈజ్ దట్ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ at least one time, then we choose do while loop.
ఇక్కడ ఏమంటున్నాము, మన డూ వైల్ లూప్ కూడా మనకి వైల్ లూప్ లాగానే ఉంటుంది. కానీ ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, మనం బాడీ ఉంటుంది కదా, ఎగ్జిక్యూట్ చేసే బాడీ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చూపించాలంటే కదండి, ఇదిగోండి ఈ డూ అనే బాడీ ఉంది కదా, ఈ ఒక్క స్టేట్మెంట్ అనేది అట్లీస్ట్ ఒక్కసారి ప్రింట్ అవుట్ ఇస్తుంది మనకి. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినా ట్రూ అయినా సరే మనకి ఈ డూలో ఉన్న స్టేట్మెంట్ సింగిల్ టైం ప్రింట్ అయింది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇది సింగిల్ టైం ఒక్కసారి ప్రింట్ చేసి ఆపేస్తుంది అనమాట. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మనం ఎన్నిసార్లు మనం లూప్ అనేది తిప్పడానికి మనం కండిషన్ రాసామో అన్నిసార్లు మనకు స్టేట్మెంట్ ప్రింట్ అయింది. అర్థమైందా? ఈ వైల్ ఏంటంటే కండిషన్ చెక్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రింట్ చేస్తాండి. ఈ డూ వైల్ లూప్ వచ్చేసప్పటికి అలా ఉండదు. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి అది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, మనం ఇచ్చిన ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ప్రింట్ అయ్యింది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, సింగిల్ స్టేట్మెంట్గా అట్లా ఉండిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇది డూకి డూ వైల్కి ఉన్న కొంచెం స్మాల్ డిఫరెన్స్. ఇంకా మనకు థర్డ్ దానికి వచ్చేప్పటికి ఏంటండి, ఫర్ లూప్. మనం ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏం రాసాం, వైల్ లూప్ వచ్చేసేపటికి వెన్ వీ డోంట్ నో ది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ వీ గో ఫర్ వైల్ లూప్ అని చెప్పాను. ఇప్పుడేంటి, జస్ట్ ఒక డోంట్ తీసేయండి. వెన్ వీ నో ది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ వీ గో ఫర్ లూప్, దెన్ వీ గో ఫర్ లూప్ అనమాట. ఓకేనా? వైల్ లూప్ వచ్చేసప్పటికి ఎప్పుడైతే నాకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నాకు తెలియదో ఆ టైంలో మనం వైల్ లూప్కి వెళ్తాం. ఎప్పుడైతే నీకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసో అప్పుడు నువ్వు ఫర్ లూప్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ప్రొవైడ్ చేశానండి ఇక్కడ. ఇప్పుడు ఎంకే వెబ్ టెక్నాలజీస్ అనేది ఆ స్టేట్మెంట్ని నేను ఇప్పుడు 10 times ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నా పర్టికులర్ ఒక నెంబర్ ఉంది నా మైండ్లో, ఇది 10 సార్లు మాత్రమే ప్రింట్ చేయాలి అని చెప్పాను. 10 times మాత్రం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా ఫర్ లూప్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఐ నో ది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ టు ఎగ్జిక్యూట్ మై ప్రోగ్రామ్. అంటే నాకు ఎన్నిసార్లు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను ఫర్ లూప్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు అనుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలియదు అనుకోండి, అప్పుడు నేను డైరెక్ట్గా వైల్ లూప్కి వెళ్ళిపోతాను అనమాట. ఒకవేళ కాదు, నీ ఇచ్చిన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు పర్లేదు, నా స్టేట్మెంట్ అనేది ఒక్కసారి నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్న టైంలో నేను డూ వైల్ లూప్కి వెళ్తాను. ఏదైనా ఒక్కసారి ప్రింట్ అవ్వాలి అనుకున్న టైంలో నేను డూ వైల్కి వెళ్తాను అనమాట. అర్థమైందా? ఇదండి లూపింగ్ స్టేట్మెంట్స్. వీటిలో ఉన్న లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవి. ఇప్పుడే నెక్స్ట్ అంటే లాస్ట్ డైరెక్ట్ కంక్లూజన్ ఏమిస్తా అంటే, మీకు ఫస్ట్ వచ్చేసేపటికి వెన్ వి డోంట్ నో ది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ యూస్ వైల్ లూప్. ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకు తెలియదో ఆ టైంలో మనం వైల్ లూప్కి వెళ్తాం అనమాట. దాని తర్వాత డూ వైల్కి ఎందుకు వెళ్తాం, ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ 1 time if condition is true or false. ఏదైనా ఒక్కసారి నాకు స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు, నాకు స్టేట్మెంట్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ టైంలో మనం దేనికి వెళ్తామండి, ఫర్ ఈచ్ లూప్కి వెళ్తాం అనమాట. ఫర్ లూప్కి ఎప్పుడు వెళ్తాం, వెన్ వి know the number of iterations then use for loop. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుస్తాయో అప్పుడు మీరు ఫర్ లూప్కి వెళ్ళండి. ఇది దీని యొక్క కంక్లూజన్ అనమాట. ఈ 3 points మీరు బాగా గుర్తుపట్టుకోండి. వైల్ లూప్కి ఎప్పుడు వెళ్ళాలి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు, డూ వైల్కి ఎప్పుడు అవ్వాలి, నా కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు, అట్లీస్ట్ 1 time నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్న టైంలో మనం డూ వైల్ లూప్కి వెళ్ళాలి. ఫర్ లూప్కి ఎందుకు వెళ్తాము, నాకు నెంబర్ ఆఫ్ పర్టికులర్ ఇటరేషన్స్ నాకు తెలుసు, నేను ఆ లూప్ని ఎన్నిసార్లు తిప్పాలో నాకు తెలుసు అనుకున్న టైంలో నేను ఫర్ లూప్కి వెళ్తాను. ఓకేనండి? ఇది ఈ రోజు క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఇంట్రడక్షన్ టు జావా స్టేట్మెంట్స్లో అసలు స్టేట్మెంట్స్ ఫర్ లూప్కి ఎందుకు వెళ్తామని చెప్పి మీకు కొంచెం లైట్ బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను.
దాని తర్వాత ఎగ్జాంపుల్ అలా లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అలా ఎలా రన్ చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ మీకు ప్రొవైడ్ చేశాను. ఓకేనా, దాని యొక్క అబ్రివేషన్ కూడా ఇచ్చాను మీకు. అండ్ అలాగే మనకి లూపింగ్ స్టేట్మెంట్ అసలు ఎలా వర్క్ అయ్యిద్ది, దాని లోపల ఇంటర్నల్గా అసలు ఏం జరిగిద్ది అని కూడా చెప్పాను. ఇనిషియలైజేషన్, కండిషన్, ఎగ్జిక్యూట్, దాని తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ +1తో మనం చేస్తాము. ఇది ఇంటర్నల్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఏదైతే మనం మీరు ఇక్కడ చూస్తున్నారో సేమ్ ఇదే మనకి ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఇది మనకు అర్థమైందా? ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అలా ఎందుకు రాశారు? ఫర్ లూప్ యొక్క సింటాక్స్, వైల్ లూప్ ఏమో సింగిల్ స్టేట్మెంట్ లో అయిపోయింది, డూ వైల్ లూప్ కూడా 2 స్టేట్మెంట్స్ అయిపోయింది, ఇదేమో సింగిల్ లైన్ లో అట్లా ఎందుకు ఇచ్చారంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్ లూప్ ఉంది కదండి, ఇక్కడ వైల్ లూప్ రాసినప్పుడు ఇక్కడ లోపల మనం కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ రాసినప్పుడు మనం ఏంటంటే లోపలికి వచ్చి మనం ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట +1తో. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఒక స్టేట్మెంట్ అంటే కండిషన్ అది ఇక్కడ రాసుకుందాం, ఇంక్రిమెంట్ అనేది లోపల చేసుకుందాం. అప్పుడు ఏంటంటే మనకు 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకు వచ్చేస్తుంది ఈ సింటాక్స్ దీనికి, ఈ లూప్ కి. అంటే డూ వైల్ లూప్ కూడా అంతే అండి. డూ వైల్ లూప్ లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ కండిషన్ రాస్తున్నాం కానీ ఇంక్రిమెంట్ అనేది తీసుకొచ్చి మనం డూలో ఇస్తాం అనమాట. +1 కానీ -1 కానీ మనం డూ వైల్ లో ప్రొవైడ్ చేస్తాం. కానీ అట్లా అక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమైంది, 4 స్టేట్మెంట్స్ అయిపోతున్నాయి. ఇదొకటి, 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 మొత్తం 4 టైమ్స్ అయిపోతుంది. అందుకనే ఇంకా షార్ట్ కట్లు తక్కువగా చేయటానికి మనకు ఫర్ లూప్ అనేది తీసుకొచ్చారు. ఫర్ లూప్ లో మనం ఏం చేస్తున్నాం, సింగిల్ లైన్ లో ఇనిషియలైజ్ చేస్తున్నాము, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాము, దాని తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనండి, ఇది వైల్ కి డూ వైల్ కి ఫర్ కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా, మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేప్పటికి ఏం చేద్దాము అంటే ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంటే అలాగే దాని యొక్క మీకు అసైన్మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. కంపల్సరీ 2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే 3 ప్రాబ్లమ్స్ మీకు అసైన్మెంట్గా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకేనా, మీరు కంపల్సరీ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది క్లారిటీ కన్ఫామ్ ప్రాక్టీస్ చేయండి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదండి, మీరు జస్ట్ ఒక కండిషన్ మీ మైండ్లో అనుకొని మనం డైరెక్ట్గా అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మన కండిషన్స్ అంటే ఎక్కువ ఏం చెక్ చేస్తాం, ప్లస్సా మైనసా గ్రేటరా లెస్సరా అని చెప్పి మాత్రమే చెక్ చేస్తాం. కానీ లూపింగ్ స్టేట్మెంట్స్ అలా కాదండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి, ఎంతవరకు ప్రింట్ చేయాలి, ఎప్పుడు ఆపాలి అని చెప్పి మాకు ఒక ఐడియాలజీ కావాలి. దానికోసమే మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తాము లూపింగ్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ మినిమం 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 ప్రాబ్లమ్స్ ఇస్తాను మీకు. వైల్ లూప్ ఒక 10 ప్రాబ్లమ్స్, డూ వైల్ మీద ఒక 10 ప్రాబ్లమ్స్, అలాగే ఫర్ లూప్ మీద ఒక 10 ప్రాబ్లమ్స్. ఓకేనండి, మీరు కంపల్సరీ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కంపల్సరీ క్లాసెస్ అనేది వినండి. అప్పుడు మాత్రమే మీకు క్లారిటీగా అర్థమైంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకుని మళ్ళీ వినండి. ఓకేనండి, ఇది ఇంతే అండి ఈరోజు క్లాస్కి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.